పావని ఎవరి అబ్బాయి హీరోలా ఉన్నాడు? దా 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 శ్రీ దా దా కూర్చో. ఇద్దు వాటర్ తీసుకో. ఎలా ఉన్నావు? వర్క్ ఎలా జరుగుతుంది? ఎవరు పావని అబ్బాయి? నా ఫ్రెండే. చూస్తున్నా ఏందాకటి నుంచి గమనిస్తున్నా. నీ ఫ్రెండ్ అయితే మాత్రం కాదు, ఖచ్చితంగా బాయ్ ఫ్రెండే. ఫ్రెండేనే, బాయ్ ఫ్రెండ్ కాదు. నాకు తెలుసు, ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి తేడా ఏంటో నాకు బాగా తెలుసు. నీ ఓవర్ యాక్షన్ నువ్వు అబ్బాయితో ఉండే క్లోజ్ గా చూస్తేనే అర్థమైతుంది నీ బాయ్ ఫ్రెండే అని. నేనేం తిక్కలదని అనుకుంటున్నావా? అన్నీ తెలుసు నాకు. ఓసే నిజంగా తను నా ఫ్రెండేనే. ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఒకరికొకరు ఏమవుతారో కామెంట్ రూపంలో మీరు చెప్పండి. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తాను వాళ్ళిద్దరు ఏంటనేది. ఏమనుకోవచ్చు శ్రీ, అది పెద్ద తింగర్దిలే. హా? నేను తింగరదన్నా? ఇప్పుడు చూడండి. అబ్బాయి మేము హైదరాబాద్ వెళ్తున్నాం, వస్తావా నువ్వు కూడా? ఏంటి సడన్ గా హైదరాబాద్? అయ్యో ఈ విషయం ఇంకా నీకు తెలీదా? మా పావని ఎంగేజ్మెంట్. పావని ఎంగేజ్మెంట్ అవుతుంది చెప్పలేదు? అరే నువ్వు ఉండరా, నాకే తెలియదు నా ఎంగేజ్మెంట్ అని. ఏంటి తినే వాటిలో అట్లా పోసావు, అంత వేస్ట్ అయిపోయింది. ఓసే నీ మొహం మీద ఊసినందుకు నువ్వు బాధపడట్లా, ఫుడ్ వేస్ట్ అయిందని బాధపడుతున్నావు. అయిపోయిందిలే, రేపు ఎంగేజ్మెంట్లు ఎంతకంటే ఎక్కువ తింటాను. అయ్యో శ్రీ, అది అబద్ధం చెప్తుంది, నమ్మద్దు. ఎంగేజ్మెంట్ లేదు ఏం లేదు, ఉత్తిగానే చెప్పి అబ్బాయి. నువ్వు ఫ్రెండ్ కాబట్టి అంత కూల్ గా కూర్చున్నావు. అదే లవర్ అయ్యుంటే ఏడుతో కూర్చుండేవాడివి. అక్కడే అర్థమైతుంది కదా. ఇంత తెలివిగా ఉంది ఎవరు పాని ఈవిడ? మా అక్కలేరా. ఇది ఎంగేజ్మెంట్ అనేది ఒట్టిదే కానీ అబ్బాయి, హైదరాబాద్ మాత్రం నిజంగా వెళ్తున్నాము. ఇప్పుడు ఎవరు ఎంగేజ్మెంట్ అమ్మా? నీదా? నా ఎంగేజ్మెంట్ కి ఇంకా చాలా టైం ఉందిలే. పావనికి ఏదో పని ఉందంట హైదరాబాద్ లో, పావని వెళ్తుంది. అందుకే నేను ఇంట్లో ఉండి ఏం చేయాలా, ఖాళీగా ఉన్నాను. అందుకే హైదరాబాద్ చూద్దామని వెళ్తున్నాను. అక్కడే నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కూడా ఉన్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ సిగ్గుపడే సుబ్బలక్ష్మి ఎవరు చేసుకుంటారా కానీ బలైపోయినాడు. హాయ్ అక్క. జ్యోతి వచ్చేసా నేను. వచ్చేసావా? వచ్చేసాను నీకోసమే. నా బంగారం, బాగున్నావా పావని? బాగున్నానక్క, మీరు? బాగున్నాను రా, కూర్చో. ఇంకేంటి విశేషాలు సుబ్బు? మీ ఇల్లు చాలా బాగుంది. అవునా? ఎన్ని రోజులైందో నిన్ను నేను చూసి. నీ పెళ్ళప్పుడు చూశాను. పావని రోజు తీసుకెళ్ళు అంటుంటే అస్సలు తీసుకెళ్ళలేదు. గోల చేశాను, అందుకే తీసుకొని వచ్చింది. మంచి పని చేసావు సుబ్బలక్ష్మి. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, చాలా రోజులైంది. ఇప్పటికైనా వచ్చావు కదా, చాలు. అవునక్క, హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క రోజు కూడా నేను ప్రశాంతంగా ఉండలేదక్క. పని కూడా చేసుకోనీకుండా జోతాళ్ళ ఇంటికి వెళ్దాం ఒకటే గోల. అందుకే తట్టుకోలేక తీసుకొచ్చా. అవునా? తీసుకో పావని. అయ్యో వద్దక్క. పర్లేదు, తీసుకో. లేదు, కింద పెట్టు. అయ్యో తీసుకొని తాగు పావని. జ్యోతి భలే చేసింది జ్యూసు. తనేమనుకోదు, నా జ్యోతియే కదా, తాగు. సరేలే. సరే అక్క, అయితే మరి టైం అవుతుంది, వెళ్ళేసి వస్తాము. రాక వచ్చారు, 2 రోజులు ఉండిపోండి పావని. లేదక్క, అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. సర్లే పావని, నీ వెళ్తే వెళ్ళు, సుబ్బు ఉంటుంది 2 రోజులు. నేను చూసుకుంటావు సుబ్బుని. అయ్యో అట్లా ఎట్లా? పావని అసలే చిన్నపిల్ల, ఈ హైదరాబాద్ చూస్తే చాలా పెద్దగా ఉంది, తప్పిపోయిద్ది. జాగ్రత్తగా నేను ఇంటికి తీసుకెళ్ళాలి, లేకపోతే పిన్ని నన్ను చంపేస్తుంది. ఏంటి, నువ్వు పావని జాగ్రత్తగా తీసుకెళ్తావా? నువ్వు ఏమాత్రం మారలేదు సుబ్బు. సుబ్బలక్ష్మి, అదిగో అదే చార్మినార్ చూడు. అబ్బో ఎంత బాగుందో చార్మినారు. వెళ్దామా? దా. ఏంది పావని ఇంత రష్ ఉన్నారు? ఇక్కడ అలానే ఉంటది.
వస్తే వస్తే నువ్వు మాతోనే ఉండే మళ్ళీ తప్పోతావు. అయ్యి ఎంత జనం ఉన్నారు పావుని. అబ్బా ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా? ఐస్ క్రీమ్ లేదేం లేపా. అరే బక్స్ వచ్చినాడా పక్క జరగరా. ఒరే ఒరే కళ్ళు కనిపించట్లేదంటరా, మనుషులు వస్తే పక్కకు పోవు. ఎంత బాగుంది. 20 रुपए कप 20 रुपए कप 20 रुपए कप పావుని నాకు ఆకు ఒక్క కావాలి. ఆకు ఒక్క. వస్తే అది ఆకొక్క కాదే కిల్లినే. సర్లే అదే కావాలి. సర్లే భయ్యా ఏక్ దే దో భయ్యా. 20 रुपए 20 रुपए कप ले लो తీసుకో. ले लो అబ్బా ఓకేనా? డబ్బులు ఇంకా ఇవ్వు పద. అబ్బాయికి. నేను ఇస్తాను, నువ్వు ముందు పద పద పద. వస్తే ఎవరైనా చూస్తే మనం అనుకుంటారే. ఆకు ఒక్క తింటే ఎవరేమనుకుంటారు. బాగుంది, మీరు కూడా తీసుకోండి. మాకొద్దులే, పద పోదాం పద. అవన్నీ చూడు పావని ఎంత బాగున్నాయో. ఇది తిందామా, భలే ఉంటది. ఆల్రెడీ తింటున్నా, మూసుకొని రా. ఇదిగో ఇలాంటిది ఇంకొకటి ఉందా అబ్బాయి? ఇంకొకటి ఉందా? లేదమ్మా 50 రూపాయలకి వస్తుంది. మా ఊర్లో అయితే 30 రూపాయలే. ఇస్తా ఇవ్వు, లేకపోతే లేదు. లేదమ్మా పోండి పోండి పోండి. తీసుకుంటావా? 50 అంటే తల్లి నాకేం అవసరం లే, పద. గుడ్డిది ఉన్నట్టుంది. భలే ఉంది. ఏం బాగలేదు, అక్కడ పెట్టేసి వచ్చే సుబ్బు. పావుని ఆ? ఈ ఓని చాలా బాగుంది, దీనికంటే మెత్తగా ఉంది. చూడు ఇది బొచ్చు బొచ్చు ఉంది, వద్దుపా. సుబ్బు నా బుగ్గలు సుబ్బు. నువ్వు పో పక్కకి, కొంచెం నేను పాలు దిగుతాం. పాలని నేను దిగుతాం. ఇది తీసుకుందామా వద్దా? ఇది తీసుకుందామా? పొద్దున్నే పాలని ఇది నువ్వు తీసుకొని వచ్చా దీన్ని చార్మినార్ కి. అది పోతుంది దాన్ని పట్టుకో పట్టుకో. ఏంది సుబ్బు, ఏం చదువుతున్నా? నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఇక్కడికే వస్తానన్నాడు కదా. మీకు కాబోయే ఆయన రావట్లేదమ్మా, వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు. ఎందుకు రావట్లా? మీ ఆయన క్యాంపుకు పోయాడంట, వాళ్ళ తమ్ముడు పంపిస్తున్నాడు. సరేలే, ఆ పిల్లోడి కోసం మనం ఎందుకు చూడాలి, రండి పోదాం. హాయ్. హాయ్, బాగున్నావా? బాగున్నా, నువ్వు? ఎవరు బాగున్నా. బావుని ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు. నీ మరిదే. మర్ద్యా అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. మర్ది గారు, మీ అన్నయ్య రాలేదా? లేవదిన, అన్నయ్య పని మీద బయటకు వెళ్ళిండు. ఆయన కూడా వచ్చుంటే బాగుండేది. అందుకే నేను వచ్చా వదిన. బాగున్నాయా? వాళ్ళని చూసావా సుబ్బలక్ష్మి, ఎంత చక్కగా ఉన్నారు కదా. అట్టయితే మా పిన్నికి చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేయమని చెప్పేస్తాను. ఆ పని చేయి ముందు, చక్కగా ఉన్నారు. ఆ అద్దాలు తీసుకో, నీకు బాగుంటాయి. అవే వదిన, కానీ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. అయితే మీ అన్న కోసం తీసుకో. వాడు ఇలా చిన్న చిన్నవి తీసుకోడు వదిన. అయితే పావుని తీసుకొచ్చి అక్కడ కమ్మలు ఉన్నాయి, అవి తీసి. సరే వదిన, వెళ్ళి తీసుకొస్తా. వాళ్ళిద్దరు పెళ్లికి మా పిన్ని గాని ఒప్పుకుందనుకో, పావుని నేను ఒకే ఇంటి కోడళ్ళం అయిపోతాం. ఎంత బాగుంటుందో. సర్లే గానీ ఫస్ట్ నీ పెళ్ళే కాలేదు, నీ చెల్లి పెళ్లి వరకు పోయినావా నువ్వు? ఎప్పుడైనా ఒప్పించాలి మా పిన్నిని. ఒప్పి ఒప్పి. ఇంకేం వదిన, వెళ్ళొస్తా మరి. సరే సరే పావని, బాయ్ బాయ్. బాయ్ వదిన. బాయ్. టేక్ కేర్. సరే సుబ్బు, వెళ్ళి జ్యూస్ తాగొద్దాంపా. అక్కడెక్కడో ఉంది ఆ జ్యూస్. అబ్బాయి చాలా మంచోడు కదా. మంచోడే పా. ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దులే, అసలు ఏం తీసుకున్నామని. నువ్వేం తీసుకోవు ఎప్పుడు. సర్లే పద, ఇంటికి పద. అయ్యి కొత్త ఎయిర్ బ్యాండ్ భలే ఉంది. ఈ అమ్మ నా జుట్టు పిక్తావేమే? నేను నీ చుట్టూ పెట్టలేనా? పిన్ వచ్చింది. అబ్బా, ఈవిడ ఫోన్ చేస్తుందా? హలో వదినా, నేను బస్ స్టాండ్ లో దిగాను జయ. మీ తమ్ముడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు, నువ్వు ఆటోకి వచ్చాయి వదినా. ఇక్కడికి వచ్చాక మనిషి చెప్పేది ఎట్లో గట్ల వస్తానులే, పెట్టేయ్. ఏమైంది పిన్ని? మా ఆడబిడ్డ వస్తుంది,
ఇప్పుడు ఇంకా చుక్కలు చూపిస్తుంది ఈవిడ. దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏంటి? ఆవిడ ఏం చేసినా ఏం చెప్పినా డొంక తిరుగుడుగానే మాట్లాడిద్ది. ఏదైనా చేస్తే తప్పు, చేయకపోతే తప్పు. అయినా నేను చెప్పటం ఎందుకు, వస్తుందిగా, మీరే చూద్దరు గాని. నిజమా పావని? పిన్ని అంత టెన్షన్ పడుతుంది, ఆవిడ అంత గయ్యాలీనా? ఆవిడది ఒక టైప్లే. పిన్ని చెప్పింది వచ్చినాక చూద్దు అని. చూడు, చూద్దాం చూద్దాం. ఇది తీసుకుందామా? తీసుకుందాం. జయా వస్తున్నా వదినా, రా రా రా. వస్తున్నా అని తెలుసు కదా, బస్ స్టాండ్ రావటం తెలీదా? మెయిన్ కావాలనే బయట పంపావా? అయ్యో అదేం లేదు వదినా, ఆయన ఏదో పని ఉందని బయటకు వెళ్ళాడు. సర్లే, గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి రమ్మనేది లేదా? ఇటు నుంచి ఇటు వెనక్కి వెళ్ళిపోమంటావా? రా 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 లోపల రా. నేను చెప్పు. ఎండో పడి వచ్చింది, వేసేద్దామని లేదా? ఆ ఏసీ వేయి. అది అత్త, ఏసీ రిపేర్కి వచ్చింది అత్త. మీ బతుకులు ఎప్పుడూ ఇంతే, ఏదో ఒకటి రిపేర్ అంటనే ఉంటారు. ఆ ఫ్యాన్ అనే తగలబెట్టు. దీనమ్మ ఇది ఎప్పుడు పోతుందో ఏమో. మా వీడియోస్ మీకు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.